హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియ జరగడానికి కావలసినటువంటి ఆవశ్యక పదార్థాలను మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. Now let's come to the topic materials required for photosynthesis. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ లో కార్బోహైడ్రేట్స్ తయారు కావడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఏమై ఉంటాయి? వాట్ ఆర్ ద మెటీరియల్స్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఏమై ఉంటాయి? ఏ మెటీరియల్స్ అవసరం ఉంటుంది వీటికి? నౌ లెట్ us రీకాల్ ద ఫోటోసింథసిస్ ఈక్వేషన్ వన్స్ అగైన్. సో మనము ఈ మెటీరియల్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసము ఫోటోసింథసిస్ ఈక్వేషన్ని మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్టయితే ఇందులో 6CO2 ప్లస్ 12H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్, the plants prepare glucose, that is simple carbohydrate which is produced in this process of photosynthesis. Photosynthesis లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ అనేటటువంటి వాటిని యూజ్ చేసుకొని గ్లూకోజ్ తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ and chlorophyll, these are the materials required for photosynthesis. ఇందులో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ అనేటటువంటి వాటిని మేజర్ రిక్వైర్మెంట్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. Do you think only these materials is required for photosynthesis? ఓన్లీ ఈ మెటీరియల్స్ మాత్రమే మన ఫోటోసింథసిస్ సఫిషియెంటా? ఈ మెటీరియల్స్ మాత్రమే సరిపోతాయా అన్న విషయాన్ని దాదాపుగా 300 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపి వీటి యొక్క ఆవశ్యకతను, వీటి యొక్క ఇంపార్టెన్స్ను వివరించడం జరిగింది. స్టిల్ ద సైంటిస్ట్ డస్ నాట్ నో అబౌట్ దీస్ some other additional materials which is required for synthesis of carbohydrates. ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలకు వీటితో పాటుగా మరికొన్ని మెటీరియల్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా కూడా వాటిపైన చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్, how these materials are identified the scientists through these experiments. శాస్త్రవేత్తలు ఏ విధంగా ఈ మెటీరియల్స్ను, ఈ రా మెటీరియల్స్ను కనుక్కున్నారు మనము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో వాటర్ ఫోటోసింథసిస్, వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఇందులో వాటర్ ఒక ముఖ్యమైన మెటీరియల్. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వాటర్ అనేటటువంటిది ఒక ముఖ్యమైన రా మెటీరియల్. సో కాబట్టి ఈ వాటర్ను ఏ విధంగా ఐడెంటిఫై చేశారు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము 7th క్లాస్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, 7th క్లాస్లో ఉన్నటువంటి మొక్కలలో పోషణ అనేటటువంటి చాప్టర్లో వాన్ హాల్మంట్ అన్న సైంటిస్ట్ చేసినటువంటి పరిశోధనలో మనము వాటర్ యొక్క ఆవశ్యకత, వాటర్
ఇంపార్టెన్స్, వాటర్ యొక్క ఆవశ్యకత గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి ఆ విషయాలనే మరొకసారి రివైజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఆ వాన్ హాల్మెంట్ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి రివైజ్ చేసినట్టయితే, ఇందులో వాన్ హాల్మెంట్ ఒక విల్లో ప్లాంట్ని తీసుకోవడం జరిగింది. వాన్ హాల్మెంట్ took one willow plant and he took a big pot containing dry soil. సో దీనితో పాటుగా డ్రై సాయిల్ ఉన్నటువంటి ఒక కుండీని కూడా తీసుకోవడం జరిగింది. ద విల్లో ప్లాంట్ ఈజ్ ప్లాంటెడ్ ఇన్ ద బిగ్ పాట్ కంటైనింగ్ డ్రై సాయిల్. సో విల్లో ప్లాంట్ను డ్రై సాయిల్ ఉన్నటువంటి పాట్లో ప్లాంటింగ్ చేయడం జరిగింది. బిఫోర్ ప్లాంటింగ్ ద విల్లో ప్లాంట్ he measured the mass of a tree, mass of the tree, willow tree యొక్క మాస్ మెజర్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా he took the mass of the dry soil also, mass of the dry soil. సో ఇక్కడ ట్రీ యొక్క బరువు మరియు డ్రై సాయిల్ బరువు రెండింటిని మెజర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ he covered one lid, he covered one lid with surface of this pot. సో ఇక్కడ ఒక లిడ్, ఒక మూత లాంటి స్ట్రక్చర్ను ఆ పాట్ యొక్క సర్ఫేస్ పైన, అంటే పైన ఇలా అమర్చడం జరిగింది. సో ఆఫ్టర్ ఇన్సర్టెడ్ ద లిడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పాట్, హీ మేక్ సమ్ హోల్స్ ఆన్ ఇట్. ఈ లిడ్ పైన కొన్ని రంధ్రాలను చేయడం జరిగింది. ఇందులో నుండి ఎయిర్ మరియు వాటర్ అనేటటువంటివి ఎంటర్ అయ్యే విధంగా స్మాల్ స్మాల్ హోల్స్ చేయడం జరిగింది. So what is the importance of this lid? Why this Van Helmont kept this lid? ఎందుకు మనకి వాన్ హాల్మెంట్ ఇక్కడ లిడ్ పెట్టాడు? Any external materials which is coming to that outer sources, they fall in that surface of that pot, they increase the mass of the dry soil. సో ఏదైనా బయట నుంచి వచ్చేటటువంటి మెటీరియల్ పాట్ సర్ఫేస్ పైన పడినట్టయితే అది డ్రై సాయిల్ యొక్క మాస్లోకి యాడ్ అవుతుంది. కాబట్టి డ్రై సాయిల్ యొక్క మాస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ లిడ్ అనేటటువంటిది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో ద స్మాల్ హోల్స్ ఆర్ మేక్ ఆన్ ద లిడ్. సో లిడ్ పైన స్మాల్ హోల్స్ చేయడం జరిగింది. ఇందులో ఎయిర్ అండ్ వాటర్ ఈజీగా ఎంటర్ అయ్యే విధంగా మనకు ఆ హోల్స్ అనేవి చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కీపింగ్ ద లిడ్, ద ప్లాంట్ గ్రో అప్ టు 5 years. సో ఈ విల్లో ప్లాంట్ను 5 years అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇందులో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. ఓన్లీ రెయిన్ వాటర్ ఈజ్ allowed to plant to grow. ఓన్లీ రెయిన్ వాటర్ మాత్రమే ఈ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. మనము బయట నుంచి ఎటువంటి వాటర్ సప్లై అనేటటువంటిది ఈ ప్లాంట్కి ఇవ్వలేదు ఈ 5 years డ్యూరేషన్లో. ఓన్లీ రెయిన్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు గ్రో దిస్ ప్లాంట్. ఓన్లీ రెయిన్ వాటర్లో మాత్రమే ఈ ప్లాంట్ని పెంచడం జరిగింది. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years తర్వాత వాన్ హాల్మెంట్ అగైన్ మెజర్డ్ ద mass of the tree as well as mass of the dry soil. After
5 years తర్వాత డ్రై సాయిల్ యొక్క మాసు తర్వాత ట్రీ యొక్క మాసు రెండు మెజర్ చేయడం జరిగింది. అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ట్రీ యొక్క మాసు అట్ ద టైమ్ ఆఫ్ అట్ స్టార్టింగ్ సో 2.27 kgsగా ఉంది. అదేవిధంగా ఆఫ్టర్ 5 years the mass of the soil after 5 years 70.74 kgsగా మెజర్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రై సాయిల్ ద మాస్ ఆఫ్ ద డ్రై సాయిల్ here 90.72 kgsగా మెజర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 5 years 90.66 kgsని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో Van Helmont, see the difference here. How much difference is there? Initially, 76.74. Here, 74.47, 0.06. Here kgs, here kgs. ఇక్కడ స్టార్టింగ్లో 2.27 kgs ఉన్నటువంటి ప్లాంట్ వెయిట్ 76.74 kgsగా ఉంది. ఇక్కడ టోటల్గా మనకు 74.47 kgs మాస్ అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా డ్రై సాయిల్ యొక్క మాస్ 90.72 kgs ఉంది ఇనిషియల్గా. ఆఫ్టర్ 5 years తర్వాత 90.66 అయింది. అంటే ఓన్లీ లెస్ అమౌంట్ 0.06 kgs మాత్రము రిడ్యూస్ అయిందని వాన్ హాల్మెంట్ గమనించడం జరిగింది. ఫైనలీ బేస్డ్ ఆన్ దీస్ రిజల్ట్స్ he concluded that the substances which is required for the plant growth not only come from soil. సో ప్లాంట్ గ్రో అవ్వడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ సాయిల్ నుంచినే కాకుండా వేరే అదర్ సోర్సెస్ నుంచి కూడా వస్తుందని ఐడెంటిఫై చేయగలిగాడు. నెక్స్ట్ he made another conclusion. The plant grow because ఎందుకు the plant grow because heat get రెయిన్ వాటర్. సో ప్లాంట్ ఎలా గ్రో అయిందో తెలుసుకున్నాడు. he took only rain water. So based on this experiment Van Helmont concluded that వాన్ హాల్మెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చెప్పాడు మనకు, ప్లాంట్ యొక్క గ్రోత్కు సాయిల్ నుంచినే కాకుండా వేరే అదర్ సోర్సెస్ నుంచి కూడా మనకు సబ్స్టెన్సెస్ అనేటటువంటిది ప్లాంట్ అనేది తీసుకొని గ్రో అవుతుంది అని తెలపడం జరిగింది. నెక్స్ట్ అదర్ సోర్సెస్ అంటే ఏమి, మనకు ఏదైతే విల్లో ప్లాంట్ రెయిన్ వాటర్ తీసుకొని ఆ రెయిన్ వాటర్ ద్వారా కూడా పెరిగిందనేటటువంటి కన్క్లూజన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అట్ ద టైమ్ ఆఫ్ వాన్ హాల్మెంట్ ఎక్స్పెరిమెంట్ దే డోంట్ నో ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో వాన్ హాల్మెంట్ ప్రయోగం చేసినప్పటికీ ఫోటోసింథసిస్ గురించి అతనికి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి హీ మేడ్ దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఫోటోసింథసిస్ గురించి తెలియదు కాబట్టి వాన్ హాల్మెంట్ ఏం చెప్పాడు, వాటర్ ప్లాంట్ తీసుకోవడం వల్ల గ్రో అయిందనేటటువంటి విషయాన్ని అతని చిన్న ప్రయోగం ద్వారా మనకు వివరించాడు. సో ఈ చిన్న ప్రయోగం బట్టి వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే.
ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.